సింగరేణిలో ఒకే కుటుంబానికి చెందిన ముత్తాత, తాత, తండ్రి, కొడుకు ఒకే సంస్థలో పనిచేసిన కథలు ఎన్నో ఉన్నాయి. గత 137 ఏళ్లలో సింగరేణి ప్రస్థానాన్ని నిర్మించిన తరాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. లాస్ట్ జనరేషన్. సింగరేణిలో బొగ్గు ఆవిష్కరణ, అన్వేషణ ప్రారంభమై 1889లో ఇల్లందులో వాణిజ్య బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టబడింది. గ్రేటెస్ట్ జనరేషన్. భూగర్భ గనులు విస్తరించాయి. 1920లో సింగరేణి ఆవిర్భవించి దేశ ప్రగతిలో భాగస్వామిగా మారింది. సైలెంట్ జనరేషన్. కఠిన పరిస్థితుల్లో బొగ్గు తవ్వి సింగరేణికి అచంచలమైన పునాది వేశారు. బేబీ బూమర్స్. ఉత్పత్తి పెరిగింది. కొత్త గనులు ప్రారంభమయ్యాయి. దేశ పారిశ్రామికాభివృద్ధికి సింగరేణి శక్తినిచ్చింది. జనరేషన్ ఎక్స్. యాంత్రీకరణ, ఆధునిక భద్రతా ప్రమాణాలతో సింగరేణిని నూతన యుగంలోకి నడిపించారు. మిలీనియల్స్. డిజిటల్ వ్యవస్థలు, ఆధునిక మైనింగ్, ఓపెన్కాస్ట్ అభివృద్ధితో ఉత్పాదకతకు కొత్త ఊపిరిపోశారు. జనరేషన్ జెడ్. ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సుతో సింగరేణి భవిష్యత్తును ఆవిష్కరిస్తోంది. రేపు జనరేషన్ ఆల్ఫా ఈ గొప్ప వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. తరాలు మారినా సింగరేణి ఆత్మ ఒక్కటే. కార్మికుడి చెమట, కష్టం, అంకిత భావమే సింగరేణి శాశ్వత శక్తి.